కొట్టింది తప్పే. నువ్వు ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొట్టుండాలి. నా మొహం మీద ఒకడు సూపు కొట్టాడు, నన్ను ఏం చేయమంటావు? నిదానంగా ఉండాలి. ఇప్పుడు ఎంత నిదానంగా ఉండాలో తెలుసా? జాతకం ప్రకారం అసలు నీ టైం బాగోనే లేదు. కాస్త నీ నోరు మూస్తావా? ఎప్పుడు చూసినా ఇదే చెప్తావు, జాతకం చీపిరి కట్ట. జాతకం సరదా కాదురా, అది నిజమే. అది మార్చడం ఎవరి వల్ల కాదురా. మానభంగం, జైలుకి వెళ్ళటం, ఎక్కువ ఖర్చు, ఇదంతా ఇప్పుడు జరుగుతుందిరా నీకు. నమస్కారం, కూర్చోండి. లేదు పర్వాలేదు. కూర్చోండి. టీ కావాలా, కాఫీ కావాలా? టీయా? నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాను. కంప్లైంట్ ఇవ్వడానికి తప్ప ఇంకెవరైనా ఈ పోలీస్ స్టేషన్కి వస్తారా? స్టేషన్కి ఎవరు వచ్చినా సరే టీయో కాఫీయో ఇవ్వమని ఎస్ఐ గారు చెప్పారు. ఎక్కడ తను? ఎవరు? ఎస్ఐ. అతనా? అలా చెప్పకూడదు, ఎస్ఐ గారు అనాలి. సార్ సార్ వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి వెళ్ళండి సార్. ఆయనకి టీ ఇచ్చావా? అడిగాను, వద్దని చెప్పారు. నేనిక్కడ రోజా హోటల్లో ఉంటున్నాను. ఏంటిది? నేనిక్కడ రోజా హోటల్లో ఉంటున్నాను. ఆ హోటల్లో పనిచేస్తున్న బేరర్ నైట్లో నా దగ్గరకు వచ్చి కొట్టాడు. ఒక పిటిషన్ రాసి ఇవ్వండి. పిటిషన్ రాసి ఇవ్వటానికి నా డ్రైవర్ని పంపిస్తాను కదా. వేరే ఏం చేయాలి మీకు? తనని ఇప్పుడే అరెస్ట్ చేయాలి. అడ్రస్ నా దగ్గర ఉంది. వాడిని ఈ నైటే లాకప్లో వేయాలి. మీరు చెప్పిన విషయాన్ని మాత్రం పెట్టుకుని ఒక యంగ్స్టర్ని లాకప్లో వేయడం అనేది అన్యాయమే. అయినా కూడా మిమ్మల్ని చూస్తేనే జెంటిల్మెన్ లాగా ఉన్నారు. కోటమంగళం జగన్నాథం అని చెప్తే ఐజీ వాసుదేవ్ అని కూడా తెలుస్తుంది. అయితే మనం ఒకటి చేద్దాం. అన్యాయమే అయినా కూడా ఇది మీకోసం నేను చేస్తా. అయితే న్యాయమైంది నాకు దొరికితే. సుత్తి లేకుండా విషయానికి రా. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అడిగిందే సరే. మీ సంతోషం కోసం ఇవాళ రాత్రి వాణ్ణి లాకప్లో వేస్తే నాకేం దొరుకుతుంది? ఏం కావాలి? ఏం కావాలని అడిగారంటే సారు మనసుకి ఏం తోస్తుందో అదే చేయండి. 500 రూపాయలుంది. ఏంటి సార్ ఇది? 5 రూపాయలకి అమ్మే టమాటాలు 12 రూపాయలు, 12 రూపాయలకి అమ్మే నూనె 56 రూపాయలు. ఈ యూనిఫామ్ ఉతకాలంటే కూడా 6 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ 500 ఎలా సార్? కాలేజ్ చేరడానికి కూడా డబ్బులు కట్టాను, పోలీసులో చేరడానికి కూడా డబ్బులు కట్టాను, 2 పొలిటీషియన్స్కి ఒకే టైంలో. ఇవన్నీ సరి చేయాలంటే ఈ పని ఒకటే కదా సార్ ఉంది. ఇంకా కొంచెం ఎక్కువగా ఇవ్వండి సార్. ఇంకొక 500. పోలీస్ జీప్ ఎందుకు ఎక్కడికి వస్తుంది? అవును, మీలో ఎవరు చంద్రమౌళి? నేనే. వెరీ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. మీరు స్టేషన్ దాకా రావాలి. ఎందుకు? ఎస్ఐ గారు మిమ్మల్ని చూడాలంటున్నారు. వారికి నిద్రపోయే ముందు ఎవరికైనా ముద్దు పెట్టాలి, అందుకని. నమస్కారం సార్. హోటల్లో పనిచేస్తూ నువ్వు గౌరవంగా బతకలేవా? ఎందుకోసం ఈ పెద్ద మనిషిని నువ్వు కొట్టావు? మీరు నాకు ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి, ఈయన్ని మళ్ళీ వాయించేస్తాను. ఒక హోటల్ బాయ్ అంటే వాడిని ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటున్నాడా? సార్, నేను సూప్ తీసుకువెళ్ళాను, ఆ వేడి వేడి సూపుని నా మొహాన్ని కొట్టాడు సార్. అది చెప్పనే లేదే. మీరు ఆ సూపుని ఆడు మొహం మీద పోసారా? అదంతా కోర్టులో మాట్లాడుకుందాం. అది సరే. అప్పుడిప్పుడు స్టేషన్ వదిలేసి మీరు కోర్టుకు వెళ్ళిపోయారా? అయితే మరి ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చారు? మీరు ఊరికే మాట్లాడకుండా ఇతను తీసుకెళ్లి స్టేషన్లో వేయండి. నేను మీకు 1000 రూపాయలు ఇచ్చాను. ఎవరు ఇచ్చారు? అది కూడా నేను కోర్టులోనే చూసుకుంటాను. రహమాన్ సార్. తమ్ముడు, ఐఎమ్ సారీ. ఆయన ఇంట్లో వదిలేయి. ఇదంతా మన దగ్గర కుదిరిపోయింది. టీ తాగి వెళ్దాం. టీ తాగడానికి అక్కడి నుంచి తీసుకొచ్చారు. జగన్నాథంతో ఆటలాడుకో. నువ్వు దానికి పనికిరావు. దొంగోడైనా హంతకుడైనా ఒక అండర్స్టాండింగ్ కావాలి. 1000 రూపాయలు ఇచ్చాడంట. నువ్వు ఒక సాధారణమైన ఎస్ఐవయ్యా, నిన్నెలా ఆపాలో తెలుసు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అలా కూడా నేను చెప్పగలను, కానీ నేను అలా చెప్పను. ఎందుకంటే అది నీకు మర్యాదగా ఉండదు. గుడ్ నైట్.
రఘుమాన్, సార్ ఇదిగో నీళ్లు తాగొస్తా. రేయ్ ఏంట్రా ఏంట్రా అంటావా? నువ్వు నన్ను ఎలా పిలిచావు? రే అన్నాను. అందువల్లే నేను నిన్ను ఏంట్రా అని అన్నాను. నాకంటూ ఒక పేరుంది, థామస్. అలానే పిలు. రే అంటున్నాడు. భోజనం చేయడానికి పిలిచాను, మీరు లోపలే ఉన్నారా? ఇప్పుడు తిందామని ఆలోచిస్తున్నా సార్. ఆవిడ పర్మనెంటా? దాంట్లో ఏం ప్రశ్న ఉంది? నేను ఆ రోజే మీతో చెప్పాను, మొక్క మొహం తెలియని వాళ్ళందరినీ పనులు పెట్టుకోవద్దని. రహమాన్, శృతి అయ్యకుండా విషయాన్ని చెప్పు. సార్ నేను వెళ్ళి రేయ్ అని పిలిచాను, కానీ వాడికి తెలియదా ఒక పోలీసు వాడిని రేయ్ అని పిలవకూడదని. వాడి నన్ను ఏంట్రా అన్నాడు. అలాగా అడిగాడు? అవును సార్, మీరే అడగండి. థామస్, హే, నీ వయసు ఎంత? 14. ఈయనకి ఏ వయసు అవుతుంది తెలుసా నీకు? నాకు తెలీదు. 54. ఆయన రే అని పిలిస్తే ఏంట్రా అని అడుగుతున్నావు? పో, మర్యాద నేర్చుకో, పో. పోరా. ఏంటి సార్ కొత్తగా నన్ను ఇక్కడికి రమ్మన్నారు? నేను చెప్పాను కదా, మీకు ఒక మంచి భోజనం పెడదామని ఆలోచించా. అందుకే అడుగుతున్నాను, నన్ను కొత్తగా ఎందుకు రమ్మన్నారు అని. ఒక చిన్న విషయమే, నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎక్కడికి? పల్నాడు వైపు. సారు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మీరు పల్నాడు వైపు వెళ్ళండి, ఈ రహిమాన్ అక్కడికి వస్తాడు. దానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రా భోంచేద్దాం. థామస్, వీణ్ణి ఏం చెయ్యాలని అర్థం కావట్లేదు. ఎంతసేపు నుంచి భోజనం తయారని అడుగుతున్నాను. థామస్, రై థామస్, థామస్. సార్ టేబుల్లో భోజనానికి బదులు ఒక లెటర్ ఉంది. లెటరా? సార్, ఇంకా నేను ఇక్కడ ఉండలేను. నేను బయలుదేరుతున్నాను. నేను నా బ్యాగుని తీసుకెళ్ళిపోతున్నాను. థామస్. పంతులు గారు, అతను ఒక అమాయకుడు. ఏ పని చెయ్యమన్నా చేస్తాడు. ఇప్పుడు అతనికి ఒక పని కావాలి. ఎంత కావాలన్నా ఇవ్వడానికి నేను రెడీ. నా రూమ్లో ఉన్న ఆ ఇద్దరి నుంచి నేను తప్పించుకుంటే చాలు. ఏవయ్యా, పొద్దునే జాతకం చదవకుండా నా కిచెన్లో వచ్చి సాయం చేయొచ్చుగా. మీ అందరికి ఇక్కడ దోశలు కాల్చడానికి నేను ఇక్కడ ఉన్నాను. అలాగని ఎవరు చెప్పారా? ఇప్పుడికి దోశలేసి ఇవ్వటం అనేది నీ కర్మ. అది జాతకంలో రాసింది. దోశ మాడిపోతున్నట్లేదు, వెళ్ళు. రోజు మాడిపోని. అదే మన ఇల్లు. నువ్వు తిన్నగా కిచెన్కి వెళ్ళి టీ చేసి తీసుకురా. అక్కడ ఉన్న ఎవరిని మైండ్ చేయొద్దు. తమ్ముడు నువ్వెవరమ్మా? రే తమ్ముడు, బాగా ఆలోచించుకో. ఏదైనా ఇల్లు మారి వచ్చావేంటి? లేదు, నేను ఈ ఇంటికే వచ్చాను. ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళి టీ వేసుకుని రమ్మా. అదెవరో? అన్నయ్యే. అన్నయ్యనా? అవును, అది నేనే. మీరిద్దరూ ఇలా రండి. రే, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా ఈ ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలి. ఈ రోజు నుంచి కిచెన్ పనులన్నీ వాడు చూసుకుంటాడు. కరెక్ట్ టైంకి వచ్చి మీరు మింగేసి వెళ్ళిపోతే చాలు. అనవసరంగా వాడితో గొడవలు పడకండి. నువ్వే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. బాగుంది, మేమిద్దరం కూర్చొని తింటానామంటావా? ఈయన గారు చెప్పింది నిజమే. నీ పార్టీకి నువ్వు ఒకరిని ఇక్కడ తీసుకొచ్చావు, వాడు మాకు మరింత పెట్టలేదా? అది కరెక్టే. ఒక అబ్బాయి పనిలో చేస్తే అందరితోటి పరిచయం చేయాలి. అవునవును. రేపే శాస్త్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు శాస్త్రి గారి గురించే నేను అడిగానంటే ఏమంటావు? అవును. నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటారా? ఈ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పరిచయం చేయాలి. కూర్చో, మీరు కూడా కూర్చోండి. ఏయ్, ఈ రోజు నుంచి నీకు 3 అన్నయ్యలు. లేదయా, 4. 3 అన్నయ్యలు, ఒక తాత. అందరినీ నువ్వు ఒకే విధంగా చూడాలి. అందరికీ ఒకే రకంగా మర్యాద ఇవ్వాలి. నీ పేరేంట్రా? రామ్ కుమార్, వరంగల్. అవును, మీ ఊర్లో ఎక్కడా పని దొరకలేదా? ఈ రామ్ కుమార్ని పిలవడం చాలా కష్టం, కానీ ఇదేంటేదో పెద్ద ఐఏఎస్ పేరులా ఉంది. మనం కావాలంటే రామా అని పిలుద్దామా? మనకి ఎలాగో పుణ్యం కూడా దక్కుతుంది. రామా రామా అని. అది చాలు. నీ నక్షత్రం ఏంటి? చిత్తిరై. ఏంట్రా?
వాడిని పంపించేరా, చాలా కష్టపడతావు. చిత్ర నక్షత్రం అస్సలు ఇంటికి అవ్వదు. భూమి మీద చిత్రా నక్షత్రంలో పుట్టావంటే అస్సలు నిద్దరే రాదంటూ. నీ నోరు కడుకో, ఏం అర్థం కాలేదు. కొంచెం ఆగరా. వాడి చెవులు చూసావరా? ఏనుగు చెవులు. అలాంటి మనిషికి ఉండనే కూడదు. నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పక్కా ఫ్రాడ్. అదంతా నేను చూసుకుంటాను. సరే, అంతా నువ్వే చూసుకోరా. ఏదో పనివాడు దొరికాడు, వదిలేయరా.